ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆఫీసులో వెళ్ళగానే నీళ్ళిచ్చి కాఫీలు ఇచ్చి భోజనం పెట్టి అమ్మ లాంటి మనసుతో ప్రేమను చూపించే ప్రతి ఆఫీస్ బాయ్కి నా నమస్కారం. అలాగే షూటింగ్లో ప్రతి ఒక్కరి కష్టాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తూ, ప్రతి ఒక్కరి ఇష్టాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రేమని వాళ్ళ శిరస్సు మీద ఎత్తుకొని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే లైటింగ్ బాయ్స్కి, కెమెరామెన్స్కి, జూనియర్ ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. బికాస్ ఒక పాట మాత్రమే మేము రాయగలం, ఒక పాట మాత్రమే మేము కంపోజ్ చేయగలం, కానీ దాని రూపాన్ని మీరందరూ కలిసి చూపిస్తారు, ప్రజలందరికీ చూపిస్తారు. అవన్నీ అందంగా ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు, ప్రజల ముందుకు వచ్చినప్పుడు, అవి మేము చూసుకుంటున్నప్పుడు ఇది మాదేనా అని మేమంతా మురుసుకుంటున్నప్పుడు దాని వెనకాల మీ అందరి కష్టం ఉంటుంది, మీ అందరి చెమట ఉంటుంది, మీ అందరి ప్రేమ ఉంటుంది, మీ అందరి కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో అలాంటి ప్రేమని, అలాంటి అమ్మ ప్రేమను చూపిస్తున్న ప్రతి టెక్నీషియన్కి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నిలబడ్డప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది కెమెరామ్యాన్స్ ఉన్నారు, చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ నేను ఒక టెక్నీషియన్నే కాబట్టి ఆ పెయిన్ ఏందో, ఆ ప్రెజర్ ఏందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు, బట్ ఉంటే పైకి రండి. బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, బాబు సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ మేనేజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, బాబు సినిమాకు పనిచేసిన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్, 25 సంవత్సరాలుగా నా ఫ్రెండ్ రఘురామ్ అలియాస్ ధ్రువన్ అని పేరు పెట్టుకున్నాడు. చాలా విషయాల్లో నాకు తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. లేటెస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా తను నాకు బలంగా దృఢంగా నిలబడ్డాడు నా పక్కకి. అండ్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, టెక్నీషియన్స్ని చాలామందిని పైకి రమ్మన్నానంటే, ఆయన్నో మీరు ఎంత కష్టం చేస్తారో, మీరు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడియోలో ఉండి పనిచేస్తాను, చాలా సులువు. కానీ మీరు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక మీరందరూ కష్టపడి పనిచేస్తారు. అది కూడా ఏ డబ్బు కోసమో, ఏ అన్నం కోసమో కాకుండా సినిమాలో పనిచేయాలని ఒక తపనతోటి, సినిమాల్లో ఉండాలని ఒక ఇష్టంతో మీరు ఉద్యోగాలను వదిలేసి, మన ఊరు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, మీ ఇష్టాలను వదిలేసి, మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేసి మీరందరూ ఇక్కడ మా ఇష్టాల కోసం, మా ప్రేమ కోసం, మా మీద సినిమా మీద ఉండే మమకారంతో మీరందరూ ఇక్కడికి వచ్చేసి పనిచేస్తారు. అందుకే టెక్నీషియన్స్ అంటే నాకు ఇష్టం. అందుకే కష్టపడి పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. అండ్ బాపు సినిమా గురించి చెప్పడానికి, రఘురామ్ గురించి చెప్పాలి 2 మాటలు. రఘురామ్ చాలా సంవత్సరాలుగా, టు బి హానెస్ట్గా, ఇతను రైటర్గా కాకుండా, ఇంకొక టెక్నీషియన్గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇలాగ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, ఈ సినిమా అండ్ ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్కి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.